హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అనూస్ హోమ్ కిచెన్. ఈరోజు మనం బ్రౌన్ రైస్తోని ఒక హెల్దీ దోశని ప్రిపేర్ చేసుకోబోతున్నామండి. ఇది టేస్ట్ చాలా బాగుంటుంది. మనం రెగ్యులర్ దోశలు తిన్నామంటే తిన్న తర్వాతకి కొంచెం అనీజీగా ఫీల్ అవుతుంటారు. ఈ దోశ తిన్నారంటే అలాంటి ప్రాబ్లమ్స్ అనేవి ఏదీ రాదు. ఇక ఆలస్యం చేయకుండా ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం. దానికోసం 1.5 కప్పు వరకు బ్రౌన్ రైస్ని తీసుకోవాలి. అలానే 1/2 కప్పు వరకు మినప్పప్పు, అలానే 1/4 కప్పు కందిపప్పు, 1/4 కప్పు వరకు ఎర్రపప్పు, ఒక 2 or 3 స్పూన్స్ సాబుదానాన్ని కూడా తీసుకోవాలి. ఫైనల్గా 1/2 టీ స్పూన్ వరకు మెంతుల్ని కూడా తీసుకుందాం. ఇప్పుడు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకుందాం. ముందుగా ఒక బౌల్ తీసుకొని దానిలోకి మనం ముందుగా తీసుకున్న బ్రౌన్ రైస్ని అలాగే పప్పులన్నిటిని ఒకదాని తర్వాత ఒకటి యాడ్ చేసుకోండి. ఇప్పుడు అన్ని పప్పులు అనేవి యాడ్ చేసుకున్నాం కదా. ఇప్పుడు దీనిలో సాబుదానా అలానే మెంతుల్ని కూడా వేసుకొని దీనిలో వాటర్ అనేవి యాడ్ చేస్తూ ఒక 2 or 3 టైమ్స్ మంచిగా వాష్ చేసుకోవాలి. మనకి వాటర్ అనేవి ఫ్రెష్గా వచ్చేంత వరకు మనం ఇలా మంచిగా వాష్ చేసుకుందాం. ఆ తర్వాత దీనిలో మరికొన్ని వాటర్ని యాడ్ చేసి 8 to 10 అవర్స్ పాటు వీటిని నానబెట్టుకోవాలి. మనం రెగ్యులర్ బియ్యం అయితే 6 అవర్స్ నానబెట్టుకుంటే సరిపోతుంది. కానీ బ్రౌన్ రైస్ అనేవి నానటానికి ఎక్కువ టైం తీసుకుంటుంది కాబట్టి మనం కంపల్సరీ 10 అవర్స్ అయితే నానబెట్టుకోవాలి. 10 అవర్స్ తర్వాతకి ఇవి పూర్తిగా నానిపోయి ఉన్నాయి కదా. ఇప్పుడు ఒక జార్ తీసుకొని దానిలోకి నానబెట్టుకున్న రైస్ అలానే పప్పులన్నిటిని వేసుకుందాం. మీరు దీనిలోకి వాటర్ని యాడ్ చేసుకుంటాం కదా మిక్సీ పట్టేటప్పుడు, ఆ వాటర్ కూడా మనం ఏవైతే నానబెట్టుకోవడానికి వాడామో అదే వాటర్ని యాడ్ చేసుకోవాలి. మీరు ఫ్రెష్ వాటర్ని యాడ్ చేసుకునే బదులు అవే వాటర్ని యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం దోశ పిండి ఎలా అయితే ప్రిపేర్ చేసుకుంటామో మనకి ఏ కన్సిస్టెన్సీ అయితే దోశ వచ్చేస్తుందో అంతవరకు మనం వాటర్ని అనేవి యాడ్ చేస్తూ ఇలా పర్ఫెక్ట్గా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం వీటిని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం. ఇలా బౌల్లోకి తీసుకున్న తర్వాత దీనిలో తగినంత ఉప్పును అనేవి యాడ్ చేసుకోవాలి. కొంతమంది మార్నింగ్ దోశ వేసే టైంలోనే ఉప్పు యాడ్ చేసుకుంటారు. ఎలా వేసుకున్నా ఏమీ కాదు. ఇప్పుడు దీనిపైన మూత పెట్టుకొని నైట్ మొత్తం దీనిని పులియబెట్టుకోవాలి. లేకపోతే ఒక 6 అవర్స్ పాటు పక్కన పెట్టేసుకున్నా సరిపోతుంది. చూసారు కదా, మార్నింగ్కి మనకి ఇలా రెడీ అయిపోయింది. ఇప్పుడు దీనిని ఒకసారి అంతా మిక్స్ చేసుకుందాం. అంతా కలుపుకున్న తర్వాత కొంచెం ఏమన్నా గట్టిగా అనిపిస్తుంది అంటే మీరు వాటర్ని యాడ్ చేసుకోవచ్చు. వాటర్ని యాడ్ చేసుకొని దోశకి ఎలా అయితే మనకి సరిపోతుందో అంతవరకు వాటర్ని వేసుకొని ఇలా మిక్స్ చేసుకుందాం. ఇప్పుడు మనకి దోశ బ్యాటర్ అనేది రెడీ అయిపోయింది. ఇలా పర్ఫెక్ట్గా రెడీ అయిపోతే మనకి దోశ అనేది మంచిగా వస్తుంది. కాబట్టి మనం ఇలా ప్రిపేర్ చేసుకున్నాం. అలానే పైన గార్నిషింగ్ కోసం అలానే టేస్ట్ కోసం సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు అలాగే సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి ముక్కని కూడా వాడుకుంటున్నాము. ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని ప్యాన్ అనేది బాగా హీట్ అవ్వనివ్వాలి. హీట్ అయిన తర్వాత మనం దోశ పిండిని మీకు ఇష్టమైన సైజులో ఇలా దోశలాగా వేసేసుకోండి. మీరు దోశని ఎంత పలుచగా వేసుకున్నా సరే మీకు అంత పలుచగా వచ్చేస్తాయి. ఇలా మనం దోశలాగా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత 1/2 టీ స్పూన్ వరకు ఆయిల్ అనేది ఈ దోశ మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా ఆయిల్ని కూడా వేసుకున్న తర్వాత మనం ముందుగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి ముక్కలు అలానే ఉల్లిపాయ ముక్కల్ని కూడా ఒకదాని తర్వాత ఒకటి వేసేసుకుందాం. మీరు కావాలి అనుకుంటే లైట్గా కారం పొడి అలా వేసుకున్నా సరే ఈ దోశ చాలా బాగుంటుంది. అలానే ఇప్పుడు మనం ఉల్లిపాయ ముక్కల్ని కూడా వేసుకుంటున్నాము. ఉల్లిపాయ ముక్కల్ని వేసుకున్న తర్వాత ఒక 2 మినిట్స్ అండి, ఎక్కువ టైం అయితే తీసుకోదు ఈ దోశ మనకి కాలటానికి. చూసారు కదా, కలర్ అనేది పూర్తిగా చేంజ్ అయిపోయింది. మనకి దోశ కూడా రెడీ అయిపోయినట్లే. మనం ఇప్పుడు దీనిని సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకుందాం. చూసారు కదా, ఎంత పలుచగా వేసుకున్నా మీకు దోశలు అనేవి వచ్చేస్తాయి. అలానే ఎంతో హెల్దీ అండి ఈ దోశ. మనం వాడుతున్నది బ్రౌన్ రైస్, అలానే మనం వాడే పప్పులు కూడా అన్నీ హెల్త్కి సంబంధించినవే కాబట్టి
అలానే మనకి ఎన్ని దోశలు అయితే కావాలో అన్ని దోశలను మనం ప్రిపేర్ చేసేసుకుందాం. ఈజీగా వచ్చేస్తాయి. 1 మినిట్కి ఒక దోశ వేసేసుకోవచ్చు. అంతే అండి, ఎంతో ఈజీగా, టేస్టీగా అండ్ క్రిస్పీగా మనకి దోశలు అనేవి రెడీ అయిపోయినాయి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.